మేమైతే ఇప్పటి నుంచి ఇంకా లైవ్ అయితే చేయడం లేదు. మేము లైవ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పటి నుంచి ఇంకా లైవ్ అయితే చేయడం లేదు. మేము లైవ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే మన మంచి వాళ్ళ కోసం మాత్రం మెంబర్షిప్ లైవ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మేము పొద్దున 4కు లేచి ఇంకా 10 గంటల వరకు కిచెన్ లోనే ఉంటాం. మేము పొద్దున్న 4 గంటల నుంచి 10 గంటల వరకు కిచెన్ లోనే ఉండేవాళ్ళం మేము. అలాంటిది మధ్యాహ్నం మళ్ళీ కొద్దిగా ఒక 10 నిమిషాలు అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ 11కి అయితే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాం. 11కి లైవ్ స్టార్ట్ చేసి 1 దాకా మాట్లాడతాం. మళ్ళీ మధ్యాహ్నం 1కి కూడా మా బావ వెళ్ళి ఫుడ్ పెట్టి వస్తాడు రూమ్ లో, కిచెన్ లోకి వెళ్ళి. ఇంకా ఆలోపు నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంకా అన్నం తినేసి కాసేపు అట్లా పడుకొని ఇంకా మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. చపాతీ ఉందనుకో మేము 3 గంటలకే వెళ్తాం. ఎందుకంటే చపాతీ చాలా పని, 10 కిలోలు చపాతీ చేయాలి. అందుకోసం అది మేము 5 గంటలకి చపాతీ మొదలు పెడితే కర్రీ అంతా చేసి ప్రిపేర్ చేసుకొని మొదలు పెట్టామనుకో అప్పుడే ఎంత అయింది, 8 అవుతుంది రుద్ది చేసేలే. మళ్ళీ అప్పుడు కూరగాయలు కట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ప్లేట్లకు పెట్టాలి, బాక్సులకు పెట్టాలి. అట్లా నైట్ 10 అవుతుంది. మళ్ళీ రూమ్ లోకి వచ్చి కుదిరితే ఒక్కొక్క రోజు నైట్ పెడతాం లైవ్. అట్లా వచ్చి ప్రశాంతంగా అందరితో మంచిగా మాట్లాడుకుందామని పెట్టగానే బ్యాడ్ కొడుకులు వస్తారు. ఇంకా బ్యాడ్ కామెంట్లు అది మేము నిజంగా చెప్తున్నా, నేను ఎవరిని కలుచుకోను. అదే నన్ను గాని కదిలిస్తే అస్సలు ఊరుకోను. ఇప్పుడు ఎవడైనా ఊరుకుంటాడా? లంజా అంటే ఎవరు ఊరుకుంటా చెప్పు? ఎవడో గొట్టంగాడు వచ్చి తిడితే ఎవడు పడతాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టుకోకుండా పక్కన వాళ్ళని తిడితే ఎవడని పడతాడా? ఇప్పుడు మేము ఎలాంటి వాళ్ళు అనేది మాకు తెలుసు. వీడియోలు చేసినంత మాత్రాన లంజలైపోరు. అర్థమవుతుందా? 24 గంటలు కష్టపడి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన దానికి నాకు కోపం రావట్లేదు. మీకేం పని లేదా అని పక్కన వాళ్ళు అంటారు. ఎందుకు తిడతావు, ఎప్పుడు వచ్చినా తిడతావు అంటే ఎందుకు తిట్టను? వాళ్ళు అనే మాటలను బట్టి తిడతాం. 1 రోజుకి వస్తావా, 2 రోజులకు వస్తావా, రేట్ ఎంత, నీ రేట్ ఎంత, ఎంతమంది దెంగారు హాస్టల్లో అంటే అలాంటి మాటలు అంటే ఎవరికైనా అంటారు లాస్ట్ కి. అలాంటి మాటలు అంటే ఎవరికైనా కోపం రాదు. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? లైవ్కి వచ్చి మీరు హాయ్ అంటే నేను కూడా హాయ్ అనగలను. మీరు బ్యాడ్గా మాట్లాడితే నేను కూడా బ్యాడ్గా మాట్లాడతాను కదా, తప్పేముంది అందులో? అందుకని కానీ ఒక్కొక్కడు అర్థం చేసుకోలేడు, వాడికి మైండ్ ఉండదు ఒక్కొక్కడికి. ఇప్పుడు నన్ను తిట్టలేదు, వేరే వాళ్ళని ఎందుకు తిట్టింది అని బుర్ర పెట్టి ఆలోచించాలి కదా. అలా ఆలోచించబడు. ఎందుకమ్మా తిట్టేది, ఎప్పుడు వచ్చినా బూతులు తిడతావు అంటాడు. ఎందుకు తిడతా బూతులు? నేను ఎవడైనా తిడితేనే కదా తిట్టేది. ఒక్కడైతే పోనీలేని వదిలేసుకోవచ్చు. వాడు ఫుల్ టార్గెట్, 1 సంవత్సరంన్నర నుంచి అసలు ఫుల్ టార్గెట్ చేస్తున్నాడు. సరే జరిగింది ఏందో జరిగింది, అయిపోయింది. మేమైతే ఇంకా లైవ్ పెట్టట్లేదు. మా బావ చాలా రోజుల నుంచే తిడుతున్నాడు నన్ను, లైవ్ వద్దు ఏమొద్దు అని. నేనే ఇంకా సర్లే కాసేపు బావ ప్రశాంతంగా, పిల్లలు దూరంగా ఉన్నారు, కాసేపు టైం పాస్ అవ్వడం లేదు. అందుకోసం అయితే మేము లైవ్ అయితే చేయాలి, అప్పుడప్పుడు అందరితో మంచిగా మాట్లాడుకోవాలి. దానికోసం అయితే మేము పెట్టుకున్నాం. మీకు ప్రతిదీ బ్యాడ్ కామెంట్ మీకు చూపిస్తా. అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టినా, చాలా ఉన్నాయి స్క్రీన్ షాట్లు తీసినాయి. మళ్ళీ ఎవరన్నా మా ఇంట్లో వాళ్ళు చూసినా బాధపడతారు కదా. అలాంటివి చూపిన ఐడ్లో వస్తాయి, చాలా మీకు కనిపించవు, చాలా ఐడ్లో వస్తాయి. ఆ ఐడ్లో నుంచి చూడగానే మేమైతే మెంబర్షిప్ లైవ్ అయితే పెడతాం. అందులో మంచిగా మాట్లాడే వాళ్ళే రండి, లేకపోతే వద్దు. మాకైతే అది బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు మాత్రం మా లైవ్ వద్దు. అందులో అయినా టైం అవుట్ ఇవ్వచ్చు, బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళైనా అందులో కూడా టైం అవుట్ ఇవ్వచ్చు. మన అనుకునే వాళ్ళు, మనతో మాట్లాడే వాళ్ళు మెంబర్షిప్ లైవ్ అయితే రండి. మెంబర్షిప్ లైవ్ అయితే పెడతాం ఇంకా. ఎందుకంటే బ్యాడ్ కామెంట్లలో ప్రతి ఛానల్లో మనం హైడ్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. మెంబర్షిప్ అయితే కొంతమంది అయితే రాలేడుగా, అది మెంబర్షిప్ తీసుకోరు కదా ఎవరు, దానికైతే రాలేరు కదా. అది అందుకని మేము ఆలోచించాము. అది ఒకటి మెంబర్షిప్ లైవ్ పెట్టుకుంటాం, లేదా ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీషో లింక్ ఇచ్చి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీషోలో షాపింగ్ అయితే బ్యాడ్ కామెంట్ ఇంకా మాకు వద్దు. అందుకని మేము చూసి 2 సంవత్సరాల నుండి మీషో షాపింగ్ అంటే ఇన్స్టాకి లింక్ ఇచ్చి ఇన్స్టాలో మాత్రమే చేయాలి. అది చేద్దాం అనుకుంటున్నాం. అది మెంబర్షిప్ లైవ్ షాపింగ్ మీషోది. అది ఓకే ఫ్రెండ్స్, ఇందులో కూడా వీడియోస్ అయితే అప్పుడప్పుడు పెడతాలే. అది వీడియోస్ పెడతా. ఎవరికో భయపడైతే కాదు, అస్సలు భయపడను నేను. మా బావ మాట కోసం నేనైతే భయపడను. మా బావ ఏమంటున్నాడు,
అంటే ఆయన ఈ చెప్పినట్టు మా- వినాలి కదా. అది కాదు మీకోసం భయపడి ఇంకా మేము లైవ్ లో ఆపట్లేదు కానీ మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, రేపు మా భవిష్యత్తు మేము చూసుకోవాలి కదా, అందుకని బంద్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము మాకు నోట్లోంచి ఒక బూత్ రాదు, అలాంటిది మాకు బూతులు వస్తాయంటే మీ వల్లనే. మీరు బ్యాడ్ గా పెట్టడం వల్ల మాకు ఎదిగే పిల్లలు ఉన్నారు, మీరు అలా బ్యాడ్ కామెంట్ పెడితే నిన్న మా పిల్ల లైవ్ కి వచ్చింది, చూస్తా ఏందమ్మా అని అడిగింది, ఎందుకు ఇవన్నీ మాకు రిస్క్లా, అది అందుకని మానేస్తున్నాం లైవ్. అది మీకైతే వాళ్ళు పెట్టిన ప్రతి బ్యాడ్ కామెంట్ నీకు స్క్రీన్ షాట్ తీసి పెడతా చూడండి. ఇంతకు ఉంచావా డిలీట్ చేసావా? చాలా ఉన్నాయి, డిలీట్ చేయకు. కొన్ని చేసే ఉంటాడు, ఇందాక ఫోన్ తీసుకున్నాడు, చాలా ఉన్నాయి. మేము ఎంత పని చేసేది ఏంది లైవ్కి వచ్చి చూస్తే తెలిసిద్ది. మేము శని ఆదివారం కిచెన్ లోనే ఉండి పెడతా, అందుకే ఎందుకు మీలాంటి వాళ్ళు అడుగుతారు కాబట్టి శని ఆదివారం కిచెన్ లో ఉండే పెడతా నేను, చెమటలు కారుకుంటూ కూడా.